2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు. అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోలే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి, డాక్యుమెంట్లో మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకొచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ చేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు